రే ఈసారి అందరం కలిసి ఇక్కడే చేసుకుందాంరా. మా అత్తగారు పిలిచినా కూడా నేను వెళ్ళను. పిలిస్తే మాత్రం అక్కడ పెట్టడానికి ఏముంది? అవును మరి. నేను పుట్టినప్పటి నుంచి మా కుటుంబాన్ని మీరే పోషిస్తున్నారు మరి. గుడి ముందు అడుక్కునే మమ్మల్ని తీసుకొచ్చి గుడి ముందు పూల దుకాణం పెట్టించింది మీరే మరి. ఏంటి మీనా అమ్మకి మంచి చొరకేసిందిలే నాన్న. మంచి పని చేసింది. అప్పుడప్పుడు చొరకలేకపోతే ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు. ఏంటండి? అవతల శృతి వాళ్ళ అమ్మగారు దీపావళికి రమ్మని పిలుస్తున్నారంట. నేనేమో ఈ దీపావళికి నా ఇద్దరు కోడళ్లతో లక్ష్మీ పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. 1 2 3లు మర్చిపోయావా? మన ఇంట్లో ఉన్నది 3 కోడళ్ళు. లక్ష్మీ, పార్వతి, సరస్వతుల్లా 3 ఉన్నారు. ఇద్దరే అంటావేంటి? ఈవిడగారు పూజ చేస్తే తప్ప మన ఇంటికి లక్ష్మీదేవి రానంటుందా? నువ్వు నీ పెళ్ళైనప్పటి నుంచి చేస్తున్నావు. నీ దృష్టి అంతా డబ్బు మీదే తప్ప భక్తి మీద ఉండదు కదా. అందుకే ఎక్కడున్న సంసారం అక్కడే ఉంది. ఈసారి దీపావళి 3 కొడుకులు 3 కోడళ్లతో సంతోషంగా జరుపుకుందాం. మీకున్నది 3 కొడుకులే కాదు మావయ్య. ఈ ఇంటి ఆడపడుచు మౌనికని కూడా పిలవాలి. ఆ అవునండి, మౌనికని అల్లుడు గారిని పిలవాలి. మా అమ్మ అల్లుడికి ఎంత బంగారం పెట్టి పంపిస్తుందో నేను చూస్తాను. పెట్టేది గుర్తుండదు, వచ్చేదే గుర్తుంటుంది. నువ్వు ఫోన్ చేయొచ్చుగా. అలాగే. హలో అమ్మా. మౌనిక, ఎలా ఉన్నావమ్మా? బావున్నావా? అల్లుడు గారు బావున్నారా? మేమంతా బాగున్నామమ్మా. అందరం బాగానే ఉన్నాం. ఏం లేదమ్మా, దీపావళి పండుగ వస్తోంది కదా, నిన్ను అల్లుడు గారిని పిలుద్దామని ఫోన్ చేశాను. మీరు తప్పకుండా రావాలమ్మా. మాకున్నంతలో ఏదో కొంత పెట్టి పంపించాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అడిగేటప్పుడు దోశలు పడుతుంది, పెట్టేటప్పుడు చేయి దొరుకుతుంది. రేయ్, మూసుకో. ఆయన బిజినెస్ పని మీద బాంబే వెళ్తున్నారమ్మా. నన్ను కూడా తీసుకువెళ్తానన్నారు. వెళ్ళకపోతే ₹1 కోటి నష్టం వస్తుందంట. అమ్మో, ₹1 కోటి నష్టమా? అయితే వద్దులేమ్మా, సంక్రాంతికి వద్దులే గాని ఉంటాను. బాయ్. నిన్ను పిలవమని చెప్పాను చూడు, నాకు బుద్ధి లేదే. అల్లుడు గారు వెళ్ళకపోతే ₹1 కోటి నష్టం వస్తుందంటండి. కోట్లంటే ఎన్ని లక్షలు? 100 లక్షలు. వామ్మో. లక్షల పేరెత్తుకో, మనోజ్ గారు కారేసుకెళ్ళి మింగేస్తాడు. రై, నువ్వు మాట్లాడకుండా ఉండడానికి నెలకెంత తీసుకుంటావు? 1,00,000. వద్దులే, నీ వాగుడే అలవాటు చేసుకుంటాను. పోలీసులు వచ్చారనుకున్నాను. ఏమ్మా, బాగున్నావా? బావున్నానన్నయ్య, కూర్చోండి. కూర్చుంటే పనులు జరగవు. రారా, పైకి వెళ్దాం. రండి. ఎవరు వాళ్ళు? అవును, ఏమో. ఎవరు తెలీదు. ఒకరైతే మన అంకులే. ఒకరు మాకు అంకులే. మిగతా వాళ్ళెవరు? రేయ్, వెళ్ళి మీ నాన్న అడుగుపో. మనమే పైకెళ్ళి చూస్తే. పదండి. అర నిమిషం అవుతుంది. ఇంజిన్ ముందు వెళ్తున్నది, బోగీలు వెనక వచ్చుచున్నవి. ఒక్క తోపు తోసానంటే తోచావంటే ఏమండి? మొత్తం ప్యాసింజర్ రైలుకి యాక్సిడెంట్ అవుతుంది, బోగీలు దెబ్బతింటాయి. మీరు కాస్త కామ్గా ఉంటారా? అయితే నోరు మూసుకునిరా. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కదరా. ఈ మధ్య రూమ్ కోసం గొడవలు ఎక్కువయ్యాయిరా. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను. స్మాల్ కిచెన్ వాష్రూమ్ కూడా కావాలి కదా సార్? కిచెన్ అక్కర్లేదు, వాష్రూమ్ మాత్రం అటాచ్డ్ కావాలి. అలాగే సార్. నువ్వు కొంచెం వెనకెళ్ళు, ఇక్కడ కొలుద్దాం. ఇల్లు అమ్మేస్తున్నారా? ఇదే మా నాన్నగారు నాకిచ్చిన ఇల్లు. అమ్మే హక్కు ఎవరికి లేదు. వాళ్ళు కొలతలు తీసుకుంటున్నారు. అంటే పైన రూమ్ కట్టిస్తున్నాడు నాన్న. ఏంటన్నా ఇదంతా? వాళ్ల పని పూర్తి కాని మన ఇంట్లో ఎలాగూ పంచాయతీ మొదలవుతుంది కదా. ఒక రూము, ఒక అటాచ్డ్ వాష్రూమ్, 12/15 అంటే మినిమం 5 లక్షల దాకా అవుతుంది సార్. ఒక్క రూమ్కి 5 లక్షలా? అవును సార్. ఇప్పుడు మెటీరియల్ రేట్లు 4 రేట్లు పెరిగాయి. సరే, నేను డబ్బు అరేంజ్ చేసుకుని మీకు కబుర్ చేస్తాను. మావాడేనయ్యా, కాస్త చూసి చెప్పండి. మీరు తీసుకొచ్చారు కనుకనే అంత తక్కువ చెప్పాను సార్. ఏమైనా 1,00,000 తగ్గే అవకాశం లేదా? సారీ సార్, 5 lakhs రెడీ చేసుకోవాల్సిందే. అంతకన్నా తక్కువ అంటే ఏం చేయలేము సార్. ఏరా, ఏమంటావు? అదేరా, అందరం కూర్చొని మాట్లాడుకుని డబ్బు అరేంజ్ చేసుకుని నేను నీకు ఫోన్ చేస్తాను. సరేరా,
నేను మీకు టచ్లో ఉంటాను. ఆ. పదండి బయలుదేరదాం. అలాగే సార్ వస్తాను రా. కిందికెళ్దామా ఇక్కడే మొదలు పెడదామా? ఈసారి డ్రైవర్ వెనకాల ఉన్నాడు, ఇంజిన్ ముందు వెళ్తుంది, పట్టా తప్పుతుందేమో. మీరు కాస్త ఆగండి, రండి. ఏంటి రచ్చబండ? మీరు ఎవరికోసం ఇంత హడావిడిగా రూమ్ కట్టించాలని ఆరాటపడుతున్నారు? నీకు తెలీదా? అంత ఖర్చు ఎక్కడి నుంచి తెస్తాను నాన్న? ఖర్చు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఏనాడైనా నీ జేబులోంచి డబ్బులు తీసి ఈ ఇంటి కోసం పెట్టావా? నీకు రూమ్ కావాలని గొడవ చేశావు. జ్వరం చిన్న వదిని పడుకోనివ్వకుండా ఈవిడ లాక్కొచ్చింది. మరి వాళ్లకు రూమ్ కావాలి కదా, అందుకే నాన్నేదో ప్లాన్ చేస్తున్నారు. నువ్వెందుకని తులికి పడుతున్నావు? మొత్తం ఖర్చంతా నేనెత్తినే రుద్దర్లే. ఖర్చు అందరం పంచుకొని ప్రతి నెల 5వ తేదీనిచ్చినా ఇప్పట్లో 5 లక్షలు కావు కదా మావయ్య. మినిమం 3 years పడుతుంది. విన్నారుగా, 3 సంవత్సరాల తర్వాత చూద్దాం. అప్పటి వరకు బాలు మీనా బయటే పడుకోవాలా? వాళ్ళు పడుకుంటా ఉంటున్నారు కదా, వాళ్ళకి లేని పని మీకెందుకు? వాళ్ల బాధని దాచుకొని నా కోసం సర్దుకుపోదాం అంటున్నారు. వాళ్ల బాధే నాకు బాధ. మరి ఇప్పుడు ఎలా కడతారు నాన్న? ఇంటి మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. అందరి కళ్ళు ఈ ఇంటి మీద పడుతున్నాయి. ఇప్పటికే ఈ ఇంటి మీద లోన్ తీసుకున్నాం. నాకు తెలుసు, మనం తాకట్టు పెట్టినా తక్కువ పే తీసుకున్నాం. ఇప్పుడు 5 లక్షల అప్పు తీసుకొని నెల నెల వీళ్లంతా 5వ తేదీనిచ్చిన డబ్బుని అసలు వడ్డీల కింద జమ కడదాం. నాకిష్టం లేదండి. అంటే ఇంటి మీద నాన్నకి బాధ్యత లేదా? ఈ ఇల్లు మొత్తం మీ నాన్న కట్టించిచ్చిందేనా? మా నాన్నే చేయలేదా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు పనికి మాలిన వాళ్ళు అన్నావు. ఎవరిని? మమ్మల్నే కదా. ఈ పనికి మాలిన వాళ్లే ఇంతకాలం ఇంటికి పనికొచ్చారు. పనికి మాలిన వాడంటే ఆ లక్షలు మింగినోడు. ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. రే, నువ్వు ఆగు. ఏమండి, ఇప్పుడు 5 లక్షలు పెట్టి వాళ్ళకి రూమ్ కట్టించాల్సిన అవసరం లేదు. పైన ఓ గుడిసె వేస్తే చాలు. ఇంతకు ముందు వాడు అందులోనే ఉండేవాడు. దిస్ ఇస్ టూ మచ్ ఆంటీ. ఇప్పుడు ఎందుకు రూమ్ కట్టించొద్దంటున్నారు? 3 కొడుకులకు సమానంగానే రూమ్ ఇవ్వాలి కదా. నేను రోహిణి రూమ్స్ లో ఉండి మీనా మాత్రం ఎంతకాలమని కింద పడుకుంటుందంటీ? గుడిసే కదా, ఖచ్చితంగా కట్టిస్తాను. కాని బాలు మీనాల కోసం కాదు. నువ్వు నేను ఆ గుడిసెలో ఉందాం. ముగ్గురికి 3 రూమ్లు ఇచ్చేద్దాం. వదిలేసి ఎవరికోసమో నేను గుడిసెలో ఉండడం ఏంటి? గుడిసెల్లోంచి వచ్చిన వాళ్ళకి రూమ్ కావాలా? ఎవరు గుడిసె నుంచి వచ్చింది? నేనా? మా ఇంటికి ఏనాడైనా వచ్చి చూసారా మీరు? పూర్తిగా అడుగు తినే వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. మేమంతా చిన్న గదిలోనే పుట్టి పెరిగాం. కాని మా అమ్మ ఆ కొడుకునొకలాగా ఈ కూతురునొకలాగా పెంచలేదు, అలా చూడలేదు. కష్టమైనా సుఖమైనా అందరం సమానంగా పంచుకున్నాం. మాట్లాడితే నా కుటుంబం మీద పడితే పోర్చుకునే రోజులు పోయాయి. ఎవరి ఏడుపు వాళ్ళేడిస్తే మంచిది. ఏనా నీ మొగుడికి తేడా లేదా? ఒకరు డబ్బు సంచి నుంచి మరొకరు గర్భ సంచి నుంచి పుట్టారా? డ్రైవర్ డ్రైవర్ అంటారు. డ్రైవర్ భార్య కదా మీరు. ఆ డ్రైవర్ సంపాదించి ఇస్తేనే కదా ఇన్నాళ్లు సంసారం సాగించారు. డ్రైవర్ భార్యగా చెప్పుకోవడం మీకు నామోషి ఏమో, నాకేం లేదు. డిగ్రీల మీద డిగ్రీలు చదివిన మీ పెద్ద కొడుకు గుడి ముందు అడుక్కున్నాడు. నా భర్తకి ఆ కర్మ ఏ రోజు పట్టలేదు. ఆ డిగ్రీలున్న కొడుక్కి కూడా నా భర్తే తిండి పెట్టి పోషించాడు.
చూడండి వెదవరు ఉంటే ఎంత లేకపోతే ఎంత దానికోసం నోటికొచ్చినట్టు నా భర్తనంటే మాత్రం పడేది లేదు. చచ్చిన ఒప్పుకోను. మీరు అప్పు చేస్తారో ఇంకేం చేస్తారో నాకనవసరం. నానా అప్పులు వద్దు తిప్పలు వద్దు, ఆ రూము వద్దు. ఎప్పట్లాగే నేను మీనా ఎక్కడో అక్కడ సర్దుకుంటాం. అలా కాదురా, సరిగ్గా కట్టు. ఎలా అంటే యూ షేప్ లో కట్టాలరా. అంత పొడుగు దండలేవి లేవి ఇక్కడ. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి కట్టరా. నువ్వు కట్టనయ్యా, నువ్వు కట్టు. బోర్డు సలహాలు ఇవ్వకు. అని నేను చేస్తుంటే నువ్వు కష్టపడుతున్నట్టు చెమటలు తుడుచుకుంటూ బిళ్ళపిస్తున్నావేంటన్నయ్యా? ఏరా నువ్వు కూడా బాలుగానే ఫాలో అవుతున్నావా? నీ ఓవర్ యాక్షన్ చూస్తే ప్రపంచమంతా బాలు అనేలాగే తిట్టుకుంటుంది. మీ ఆయన్ని ఎప్పుడో ముగ్గులోకి దింపావులే గాని ఇంకా ముగ్గులే చెక్కుతూ కూర్చున్నావేంటి? లోపల పిండి వంటలు పాయసం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నన్నడుగుతున్నావేంటే? ఇంటికి పెద్ద దిక్కు మీరు. అరవడం కరవడం ఆపి వెళ్ళి ఆ సంగతి చూడండి. అంటే నువ్వు చేయవా? అయితే మీరు చేయరా? నువ్వే కదా చేసేది. మరి ఎవరు చేస్తారు అని వెటకారంగా అడగడం ఎందుకో? నీకెక్కువైందే. అవును, మీరు పెట్టే గడ్డ ఎక్కువైంది. కాస్త తగ్గించండి అత్తయ్యా. పండగ నాడైనా కాస్త ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. ఇక్కడ వీడు బాలుగాడిలాగే మాట్లాడుతున్నాడు, ఇక్కడ వీడి పెళ్ళం కూడా వాడిలాగే మాట్లాడుతుంది. అన్నిట్లోకి దూరిపోతున్నారు. పార్కులోకి తప్ప. కొంచెం ఓపిక పట్రా, రేపు చెప్తాను దాని సంగతి. రవి, మీ అన్నయ్య ఎక్కడా? బాలు అన్నయ్యకి దీపావళంటే చాలా ఇష్టం వదినా. అవునా? ఎందుకు? బాంబులు పేల్చొచ్చు కదా. వాడు రోజు పేలుస్తూనే ఉంటాడుగా బాంబులు. వీడు పేల్చే బాంబులు కాదు. రేయ్ అందరికి బాలు అన్నే టపాసులు తీసుకొస్తాడు. నాకు క్రాకర్స్ కాల్చడం అంటే మహా సరదా. హ? ఏమండి, ఏంటవన్నీ? టపాసీనా? అవును, దీపావళంటే మీకు దీపావళి వెలిగించడం, మాకు మతాబులు వెలిగించడం సరదా కదా. ఇన్ని అవసరమా? రేయ్ నీకు కాల్చడానికి భయమని మిగతా వాళ్ళంతా తక్కువ కాల్చారా? నువ్వేం భయపడకు పిరికి సోదరా, నీకోసం కాకరపువ్వొత్తులు పాము పిల్లలు కూడా తీసుకొచ్చాను. ఏంటి, మనోజ్కి నిజంగానే క్రాకర్స్ కాల్చడం అంటే భయమా? నా మాట నమ్మకపోతే సాయంత్రం నువ్వే చూడు పార్లరమ్మా. తీసుకొచ్చాడు వీడొక్కడే వీరుడు. అందరూ పిరికి వాళ్లేనంట. రే మనోజో, సాయంత్రం నేను నీతో బాంబులు కాల్పిస్తాను చూడు. నువ్వు కాల్పించే వరకు వీడు స్పృహలో ఉంటాడా? మొదటి బాంబు కాల్చగానే స్పృహ తప్పి పడిపోతాడు కదా. ఆ, ఏంటన్నా ఇవన్నీ? పండగ కదరా, అందరికీ నా చేతులతో బట్టలు తెచ్చాను. ఏమండి, నాకు పట్టు చీర తెచ్చారా? పట్టు చీరే కావాలని పట్టుబట్టావు కదా, ఫాల్సు బ్లౌజులు కుట్టించడానికి టైలర్ షాప్ లో ఇచ్చొచ్చా. అవునా? ఆ. ఇదిగో అమ్మా రోహిణి, ఇది నీకు. మీనా, అన్నా, అందరికీ రెడ్ కలరే తెచ్చారా? ఆ, ఆ ముగ్గురికి ఒకే రేటే పెట్టారత్తయ్యా. ఎందుకు? వీళ్ళలాగా ఇదేమైనా కోటీశ్వరుడి కూతురా? అంత ఖరీదైన చీర కట్టుకుని పూలమ్మడానికి వెళ్తుందా? బాలు, ఒక ఉల్లిగడ్డ బాంబు ఇవ్వరా. ఎందుకు నాన్న? మీ అమ్మ నోట్లో పెట్టి ఒత్తిలికిస్తా. ఓకే. రే ఆగరా. అలవాటు నాకు లేదు. నాకెందుకులే మావయ్య, ఇంత ఖరీదైన చీర. ఈయన తెచ్చిన చీరల్లో మంచిది చూసి కట్టుకుంటాను. ఇప్పుడు నేనేమన్నానని? నువ్వు అన్నావనే. ప్రతి దాంట్లో మీనాని తక్కువ చేసి చూసే బాడ అబ్బట్ మానుకోండి. అంకుల్ అందరినీ ఒకేలా చూస్తారు. దీని సంగతి తెలిసిందే కదమ్మా, ముగ్గురు వెళ్ళి కట్టుకుని తీసుకుని రా మీకివి. మరి నీకు నాన్న? అందరికీ తెచ్చి నేను తెచ్చుకోకపోతే నువ్వు ఊరుకోవు కదరా. నేను కూడా తెచ్చుకున్నాను, మీరు వెళ్ళి మార్చుకురండి. మీ ముగ్గురికి డ్రెస్సులు బాగా కుదిరాయిరా. నాన్న అటు చూడు. ఎవరే ఎవరే గురురే చదిరే తొలిసారి తనువన్ ఓ అలవాటులో పొరపాటుగా
ఆహా, ఆకాశం నుంచి ముగ్గురమ్మలు దిగొచ్చినట్టుంది. రోహిణి, చీరలను చాలా బాగున్నావు. థ్యాంక్స్ మనోజ్. మా మీనా కళకళలాడుతుంది. శృతి కూడా చీరలో సూపర్గా ఉంది. ఏమండి హారతి తీసుకోండి. చిల్లర ఎలా? నోరు మీరా. హలో, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావేంటి? నేను మంచులో పెట్టి కొట్టించినా బుద్ధి రాలేదా? నాకు 1,00,000 రూపాయలు కావాలి. తీసుకునిరా. నా కాపురం నిలబడాలంటే ఖచ్చితంగా వాడు అడిగిన 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందే. అది వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉందన్నా. దాన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకురండి. అది బయటికి రాగానే ఎత్తుకొచ్చేయండి. రెడ్ కలర్ శారీలో ఉంది. హలో, ఏం పొలకంపా, ఎక్కడున్నావు? రే, ఎవరా మీరు? మీనా, వదలండి. నటి తమన్నా మంచు విష్ణు నటించిన శ్రీ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ హ్యాపీ డేస్ మూవీతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా తన 20 ఏళ్ల కెరియర్లో తొలిసారిగా తన గురువు గురించి మాట్లాడారు. ఆయనతో కలిసి తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించారు తమన్నా. టీచర్స్ డే సందర్భంగా ఆ విశేషాలు ఇవి. నటనలో తనకు తొలి గురువు మరెవరో కాదు, బాలీవుడ్ నటుడు నీరజ్ కవి. తెలుగు సినిమా సీతారామంలోనూ ఆయన నటించారు. తమన్నా డయానా పెంటి ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్ డూ యూ వనా పార్ట్నర్ లో నీరజ్ యాక్ట్ చేయడం విశేషం. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ నీరజ్ తో కలిసి నటించడంపై తమన్నా ఆనందం వ్యక్తం చేశారు. 13 ఏళ్ల వయసులో నీరజ్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నానని, ఆయన ఫీజు కూడా తీసుకోలేదని తెలిపారు. తనతో సహా 13 మంది ఆయన వద్ద శిక్షణ పొందానని, అందరూ చిత్ర పరిశ్రమలోనే ఉన్నారని చెప్పారు. తమన్నా గురించి నీరజ్ మాట్లాడుతూ, అప్పట్లో వర్క్ షాప్స్ నిర్వహించేవాళ్లం. తమన్నా సీరియస్ గా వర్క్ చేసేది. ఆ కష్టమే ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది అని కొనియాడారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు స్నేహితురాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారన్న పాయింట్తో తెరకెక్కిన సిరీస్ డూ యూ వనా పార్ట్నర్. అర్చిత్ కుమార్, కాలిన్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమన్నా గురించి ఇంకొన్ని విషయాలను తెలుసుకుందాం. ఒక చేతగాని వ్యక్తి పార్ట్నర్గా వచ్చినా ఏదో ఒక విధంగా జీవితాన్ని నెట్టుకురాగలం. కానీ వ్యాపారంలో ఒక చెడ్డ వ్యక్తి భాగస్వామి అయితే మీరు నిజంగా సమస్యల్లో చిక్కుకున్నట్లే అని అంటుంది కథానాయిక తమన్నా. సినిమాల్లో తన నటనతో, స్టెప్పులతో కుర్రకారుని ఉర్రుతొలగించే ఈమె వ్యాపారంలోకి ఎప్పుడు అడుగుపెట్టిందని అనుకుంటున్నారా? అయితే డూ యూ వన్నా పార్ట్నర్ సిరీస్ చూడాల్సిందే. ఆమె డయానా పెంటి ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ఇది. అర్చిత్ కుమార్, కాలిన్ రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు స్నేహితురాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారన్న అంశంతో దీన్ని తీర్చిదిద్దినట్లుగా ఈ వీడియోతో స్పష్టమవుతుంది. ఒక రౌడీని ఓడించాలంటే మీరే రౌడీలా మారాలి, ఇక నుంచి నేనే బాస్ లాంటి సంభాషణలతో ఆసక్తికరంగా సాగుతుంది ట్రైలర్. వచ్చే నెల 12న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఇక ప్రేక్షకులు సినిమాలను మర్చిపోవచ్చేమో కానీ పాటలను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారని అంటుంది అందాల తార తమన్నా. వైవిధ్యమైన కథల్లో నటిస్తూనే ప్రత్యేక పాటలతో కుర్రకారుని ఉరుతులోగిస్తుంది ఈ భామ. ఇటీవలే ఆస్కీరాత్ అంటూ స్త్రీ 2లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఈ గీతం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. నేను ఒక ప్రాజెక్ట్కి సంతకం చేసేటప్పుడు దాని ద్వారా నాకు వచ్చే డబ్బు గురించి ఆలోచించాను. నేను చేస్తున్న పని ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందా లేదా అనేదే దృష్టిలో పెట్టుకుంటా. పాట, నటన, సినిమా ఇలా ఏదో ఒక విధంగా నేను చేస్తున్న పని ప్రేక్షకుల జీవితాన్ని తాకడం ముఖ్యం. ఇటీవల చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి ఆస్కీ రాత్ పాట పెడితేనే తమ పిల్లలు ఆహారం తింటున్నారని చెప్పారు. ఇందులో ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పిల్లలకి సాహిత్యం అర్థం కాదు, కానీ వాళ్ళు సంగీతం వింటూ ఎంజాయ్ చేస్తూ అన్నం తింటారని చెప్పుకొచ్చారు మిల్కీ బ్యూటీ తమన్నా. ఇంకొన్ని విషయాలు తమన్నా గురించి తెలుసుకుందాం.
కొన్ని రోజులుగా బాలీవుడ్ నటి దీపికా పదుకోనే పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్టుకు ఇన్స్టాలో తమన్నా లైక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీపికాకు ఆమె సపోర్ట్ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించారు. తన ఇన్స్టా స్టోరీలో వివరణ ఇచ్చారు. తనకు తానుగా పోస్టులు ఇన్స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలియని కొందరు దీన్ని పెద్ద వార్తలాగా ప్రచారం చేశారు. నేను పూర్తిగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆ పోస్టుకు తమన్నా కావాలని లైక్ చేయలేదని స్పష్టమవుతుంది. దీపికాకు చెందిన పాత వీడియోని తాజాగా ఓ అభిమాని షేర్ చేశారు. అందులో ఆమె ఓవర్ టైం పనిచేయడం, ప్రపంచంలో ఉన్న లింగ అసమానతలతో పాటు మరికొన్ని విషయాల గురించి మాట్లాడారు. ఈ పోస్టుకు తమన్నా లైక్ కొట్టినట్లు ఆ అభిమాని ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. దీంతో ఆమెకు తమన్నా సపోర్ట్ చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. తను సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ దీపికాను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా ఆమెకు సంబంధించిన పోస్టు లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని విషయాలను తమన్నా గురించి తెలుసుకుందాం. తమన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ని కూడా ఫ్యాన్స్తో పంచుకోవడానికి ఇష్టపడుతుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి తమన్నా భాటియా ఎంపికయ్యారు. ఈ పేరుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్ల కాలానికి 6.2 కోట్లు చెల్లించేక ప్రభుత్వ రంగ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థలో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. మైసూర్ శాండిల్ సోప్తో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర ఉత్పత్తులకు కూడా ఆమె ప్రకటనలు చేయనున్నారు. అయితే ఇక్కడే తమన్నా వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటకలో ఎంతో మంది టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నప్పటికీ ఏరికోరి ఇతర రాష్ట్రానికి చెందిన తమన్నానే ఎందుకు ఎంచుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్నారు. మైసూర్ రాజు కృష్ణరాజ్ ఒడియార్ 4 మైసూర్ శాండిల్ సోప్ సంస్థకు 1900 సంవత్సరంలో బెంగళూరులో స్థాపించారు. 1916లో సబ్బుల తయారీ వేగవంతం చేసిన ఈ సంస్థ కేవలం కర్ణాటకలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు తెచ్చుకుంది. క్రమంగా కర్ణాటకకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అలాంటి ప్రఖ్యాత కంపెనీకి తాజాగా తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం ఆమె కెరియర్ లో ఓ మైలురాయనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో ప్రకటనలో నటించినప్పటికీ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకమే. మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన తమన్నాను సామాజిక మాధ్యమాల వేదికగా అభినందించేవారు కొందరైతే మరికొందరు మాత్రం అటు ప్రభుత్వాన్ని ఇటు ఆమెపైన విమర్శలు గుప్పిస్తున్నారు. తమన్నా మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ డైలీ లైఫ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.